వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. సార్ నేను గ్రామర్ నేర్చుకున్నాను, మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను, కొన్ని చోట్ల నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను, అయినా నాకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ రావట్లేదు, అయినా నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను. ఎక్కువ మందిని వేధిస్తున్న ఒక సమస్య. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి సార్ అంటే కష్టమా, అంత కాంప్లికేటెడా? అన్ని కాన్సెప్ట్స్ వచ్చినా మనం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాం? వీడియో చివరి వరకు చూడగలిగితే నా జర్నీని అంతా కూడా, నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ద ఫస్ట్ పాయింట్ చూడండి, ఎందుకు ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం సార్ అంటే ఫస్ట్ పాయింట్, మిస్టేక్స్. తప్పులు చేస్తానేమో అనే ఒక భయం, ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ అంటాను. మిస్టేక్స్ చేస్తానేమో అనే ఒక భయం. ఈ పాయింట్ కంటే ముందు నేను ఏమనుకున్నాను సార్ అంటే, ముందు ఫస్ట్ ఈ పాయింట్ పెట్టినాలి అంటున్నాను. మనం మిస్టేక్స్ ఎప్పుడు చేస్తాం, తప్పులు ఎప్పుడు చేస్తాం? ప్రాపర్ ప్రిపరేషన్ లేనప్పుడు, సంసిద్ధత లేనప్పుడు, రెడీనెస్ లేనప్పుడు. ఆ ప్రాక్టీస్ లేకుండా, నెట్ ప్రాక్టీస్ లేకుండా, గ్రౌండ్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ నేను పిచ్ మీద నిలబడితే బౌన్సులు కొట్టేస్తాయి, బాల్స్ ఏడబడితే అది తగులుతాయి. ఖచ్చితంగా జనాలు మాటలు అంటారు, పడాల్సి వస్తుంది, పడాలి కూడా, వేడవలసి వస్తుంది, ఏడవాలి కూడా. ఎట్లా చెప్తావు సార్? లెట్ మీ షో యూ నౌ. ఇప్పుడే నాకు రజనీ అనే పేరెంట్ నాకు పెట్టింది, కమెంట్ పెట్టింది. సార్ మా కిడ్స్ని స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళా, పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ ఉంటే వెళ్ళాను. అక్కడ నేను కాన్ఫిడెంట్గా మాట్లాడలేను, కానీ తెలుగు యూజ్ చేయలేను. ఎందుకంటే ఒక్కరు కూడా మేము తెలుగు వాళ్ళం కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో. వాళ్ళ మధ్యన నేను వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడాలి సార్ అంటే అయ్యే పనేనా? మీరు మాట్లాడితే వస్తుంది, ఎట్లా అవుతుంది అని. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అక్కడికి వెళ్తున్నాను నాకు తెలిసినప్పుడు, నేను అంటున్నాను, ఆమెను తప్పు పట్టట్లేదు, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ దట్. అక్కడికి వెళ్తున్నానని నాకు తెలిసినప్పుడు, నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. అంటే నాకు ధైర్యం ఎప్పుడు వస్తుంది, కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది, నాకు తెలుసు అన్నప్పుడు వస్తుంది. సో ఈ మిస్టేక్స్ని కొంచెం తగ్గియాలి సార్ అంటే ముందు డైలీ ప్రాక్టీస్ పెట్టాలి. ఎట్లా ప్రాక్టీస్ పెట్టాలి? ఎన్ని వీడియోస్ తీసాం? లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. చూడండి, తెలుగు ద్వారా నేర్చుకుందాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేను నేర్చుకోవాలి అన్నప్పుడు దానికోసం గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇంగ్లీష్లో ఆలోచించాలి, కాన్సెప్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, మిస్టేక్స్ను యాక్సెప్ట్ చేసి కరెక్ట్ చేసుకోవాలి, నోరు గట్టిగా తెరవాలి, జనాల్ని ఇంప్రెస్ చేయాలి, నా జీవితంలో అద్భుతాలు సాధించాలి. ఏమ్మా, ఈజీగా ఉంది కదా? గతంలో ఒక పనిని నేను చేయాల్సి ఉంది, హ్యావ్ టు అంటావా, షుడ్ అంటామా, సపోజ్ టు అంటామా, ఏమైనా మాట్లాడాలి. సో చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఏదైనా తెలుగులో మాట్లాడేటప్పుడు గుర్తు పెట్టుకోండి అని చెప్పాం. ఇన్ దిస్ వే ఓన్లీ ఐ హ్యావ్ లర్న్డ్. ఈ వేలోనే నేను నేర్చుకున్నా. ఇన్ దిస్ వే ఓన్లీ దెన్ ఐ నో దట్ ఐ ట్రైన్డ్ డిఫరెంట్ పీపుల్. ఇన్ దిస్ వే ఓన్లీ దట్ ఐ గాట్ సమ్ పల్స్, ఐ గాట్ సమ్ కాన్ఫిడెన్స్. దిస్ వే ఓన్లీ హ్యాస్ డ్రివెన్ మీ టు దిస్ ప్లేస్. సో మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించలేని వాడు, తెలుగులో నా ఫేవరెట్ లైన్ ఒకటి వాడు చెప్తా, మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించలేని వాడు పరభాష మీద ప్రావీణ్యం సంపాదించలేడు. ఇఫ్ ఐ డోంట్ గెట్ కమాండింగ్ ఓవర్ మై మదర్ టంగ్, ఐ కాంట్ గెట్ ద కమాండింగ్. ముందు ఇంగ్లీష్ రావాలంటే ఏం రావాలి? తెలుగులో అద్భుతంగా మాట్లాడగలిగే ఒక నైపుణ్యాన్ని, ఒక వాగ్దాటిని, ఒక వాక్ చాతుర్యాన్ని డెవలప్ చేసుకోవాలి. తెలుగు బాగా మాట్లాడే వాళ్ళకి వేరే భాషలు చాలా తొందరగా వస్తాయి. అంటే బాగా మాట్లాడడం అంటే వాక్చాతుర్యం, ఎక్స్ప్రెసివ్నెస్ ఉండాలి. వెరివిగా మాట్లాడే ఒక కైండ్ ఆఫ్ వాగ్దాటిని, వాక్ పటిమను, టాకిటివ్నెస్ని డెవలప్ చేసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ చాలా తొందరగా వస్తుందండి. సో ఫస్ట్ పాయింట్ అది. సో ఇప్పుడు చెయ్యాలి, పోవాలి, రావాలి అన్నప్పుడు, సో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1. సబ్జెక్టు హ్యావ్ టు ప్లస్ V1 అంటే బేస్ వర్బ్. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ సీరియస్లీ. దానికోసము గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ దట్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ సీరియస్లీ. చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఇంగ్లీష్లోనే ఆలోచించాలి. గ్యాప్ రాకూడదు, మధ్యలో పాజ్ రాకూడదు. ఫ్లూయెన్సీ పెరగాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. ఎన్నిసార్లు చెప్పాను నేను? చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోలో. ఐ హ్యావ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. నా ఆలోచన అంతా ఏమో తెలుగులో ఉంది. నేను ఒక అబ్బాయిని చూస్తున్నా, హీ లుక్స్ వెరీ ఫిట్, హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, అండ్ హీ సిమ్స్ లైక్ ఆర్ ఈ జిమ్ బాయ్, హెల్తీ గాయ్. అరే భలే ఉన్నాడు కదా అనుకుంటాం కదా, ఆ అనుకునే దాన్ని ఇంగ్లీష్లో పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ థాట్ వచ్చేస్తే హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్ రైట్ అంటాం, అది వచ్చేస్తుంది. అట్లా కాకుండా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పుణ్యకాలం గడిచిపోతుంది, గ్యాప్ వస్తుంది, ఫ్లూయెన్సీ రాదు. అది పొరపాటున ప్రొఫెషనల్ ప్లేస్ ఉందనుకుంటే కాన్ఫిడెన్స్ దమ్మున పడిపోతుంది. అందుకే థింక్ ఇన్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్లో ఆలోచించాలి, కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి. అండ్ ఐ హ్యావ్ టు లెర్న్ కాన్సెప్ట్స్ వెరీ నైస్లీ, సీరియస్లీ. మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయాలి. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై మిస్టేక్స్, యాక్సెప్ట్ మై మిస్టేక్స్ అండ్ కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఐ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. గట్టిగా తెరవాలి. ఐ హ్యావ్ టు ఓపెన్ ద మౌత్ వెరీ స్ట్రాంగ్లీ. జనాలు ఇంప్రెస్ చేయాలి. ఐ హ్యావ్ టు ఇంప్రెస్ ద పీపుల్. లైఫ్లో అద్భుతాలు. ఐ హ్యావ్ టు డూ వండర్స్. చెయ్యాలి, పోవాలి, రావాలి. తెలుగు ద్వారా నేర్చుకున్నాం. హ్యావ్ టు. ఇట్లా ఏం చెప్తున్నా నేను, లెట్ మీ షో యు నో. అట్లా ముందు ప్రాక్టీస్ చేసి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి చేసి వెళ్తే ఇక్కడ మిస్టేక్స్ తగ్గుతాయి, కొన్ని తగ్గుతాయి. అక్కడక్కడ పోయినా ఇబ్బందిలే. ఇక్కడ మైండ్ సెట్ చాలా గట్టిగా ట్యూన్ చేసుకోవాలి. ఎట్లా ట్యూన్ చేసుకోవాలి సార్? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ ఐ గో దేర్ అండ్ ఐ కమిట్ సమ్ మిస్టేక్స్. కొన్ని మిస్టేక్స్ నేను మాట్లాడతా, అయినా పర్లే, వాళ్ళు ఏమన్నా అనుకోని. అమ్మా ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్సే దే కమిట్ సమ్ మిస్టేక్స్, ఐ కమిట్ సమ్ మిస్టేక్, హీ కమిట్ సమ్ మిస్టేక్స్, దే కమిట్ సమ్ మిస్టేక్స్. తప్పులు చేయకుండా, కరెక్ట్ చేయకుండా, మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్ ఎట్లా చేస్తాం? తెలుగులో చిన్నప్పుడు అంటుంటే ఎప్పుడు వచ్చావంటే నేను రేపు వచ్చినాను, అట్లా అనుకుంటే నిన్న వచ్చినాను. అప్పుడు మిస్టేక్ చేసి తర్వాత నేర్చుకోవచ్చు. అందుకే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. ట్యూన్ చేసుకోవాల్సిన మైండ్ అంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఎస్ ఐ కమిట్ సమ్ మిస్టేక్స్, సో వాట్. ఆ అమ్మకు ఒకటే చెప్తున్నా, నేను మిస్టేక్స్ మాట్లాడతాను, ఏం రాంగ్ ఏంటి, నెక్స్ట్ టైం నేను ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ధైర్యం వస్తుంది కదా, ఈ ధైర్యం చేసిన తర్వాత మిస్టేక్స్ తగ్గుతాయి కదా. 1-2 ఒకటర్రా జరిగినా కూడా దెన్ నెక్స్ట్ టైం వీ కెన్ రెక్టిఫై. ఎవరు సుప్రీంకోర్టులో వేసి మనకేం ఉరిశిక్ష చేయరు కదా. సో ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎస్ ఐ కమిట్ సమ్ మిస్టేక్, నేను చేస్తాను. దానికంటే ముందు గట్టిగా ఉండాల్సింది ఏంటంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఎట్లా ప్రాక్టీస్ చేయాలి సార్? నేను ఆలోచించాలి, ఇంగ్లీష్లోనే ఆలోచించాలి. లేకపోతే ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి. సపోజ్ ఈ బోర్డు ఉంది, ఈ బోర్డు మీద డిస్క్రైబ్ చేయాలి. ఒక 5 పాయింట్లు చెప్పు ఈ బోర్డు గురించి. టెల్ మీ 5 features of this board. This is it's a digital board. It has many features. It is the background is green color. It is very useful for online teaching. And it's a great advantage, advanced technology. It has a great technology. Many features are there and it looks very nice, right? So atla oka 5-6 quality. Suppose దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదు నీ దగ్గర ఉన్న ఒక మొబైల్, లేదు నువ్వు చూస్తున్న ఒక ఎక్స్పీరియన్స్ని, ఒక 5-6 ఫీచర్లు రోజు 1 గంట సేపు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. నేను అట్లనే చేశాను. నేను ఒక స్కూల్లో కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. ఏం చేశాడు తెలుసా? అరే ఇట్లా కూర్చున్నావు కదా, ఖాళీ కూర్చున్నావు, ఇంగ్లీష్ను ప్రాక్టీస్ చేద్దామా అన్నాడు. ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఖాళీ కూర్చున్నప్పుడు? ఎస్, ఇట్స్ వెరీ సింపుల్. నీ ఎదురుగా స్కూల్ బస్సు ఉంది, అక్కడ స్కూల్ బస్సుని ఎక్స్ప్లెయిన్ చేయి, డిస్క్రైబ్ చేయి. నా ఎదురుగా స్కూల్ బస్సు ఉంది, దాని గురించి ఒక 5 features. See, it is a school bus. It is in yellow color. It has a name on the body, and it seems very big, and 40 to 50 people can sit in this. And it looks very what is that, strong. The name of this company like Ashok Leyland. అట్లా 5 features నేను చెప్పా. దీనివల్ల ఏమవుతుంది? న్యాచురాలిటీ వస్తుంది. కైండ్ ఆఫ్ నేటివ్ స్పీకర్ క్వాలిటీ మనకు డెవలప్ అవుతుంది. అందుకే థింక్ ఇన్ ఇంగ్లీష్. దాన్ని రోజు ప్రాక్టీస్ చేయడం. అట్లా ఒక రోజు ఒక 2-3 ఫీచర్స్, 2-3 ప్రోడక్ట్స్ తీసుకొని దాని ఫీచర్స్ చెప్పండి. ఆ ఇట్టు దట్లు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి. అవన్నీ చేయకుండా, ఏం చేయకుండా నేను స్కూల్కి వెళ్ళి మాట్లాడతాను సార్ అంటే నా తప్పే కదా. ఐఎమ్ వెరీ సారీ టు పాయింట్ అవుట్ దట్. ఐఎమ్ టెల్లింగ్ దట్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసి, నెట్ ప్రాక్టీస్ చేసి, పిచ్ మీదకి వెళ్ళిన తర్వాత బాల్ని ఎదుర్కోవచ్చు. నేను ఏం చేయకుండా డైరెక్ట్గా వెళ్తాను సార్ అంటే బాల్ తగులుతాయమ్మా. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో ముందు ఆ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, హిజ్ నేమ్ ఇస్ వెంకీ. 2 years బ్యాక్ యూఎస్కి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు. వెళ్ళే ముందు నాతోనే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. కొంచెమే, చాలా ఎక్కువ కూడా ఏం రాదు, కానీ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్ళాడు. ఇప్పుడు 2 years తర్వాత వచ్చాడు. హీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్. ఎందుకు? చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నా చుట్టూ అంతా తెలుగు మాట్లాడినారు కాబట్టి నాకు తెలుగు వచ్చింది. నా చుట్టూ అంతా ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది. కానీ అలాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకున్నాం మన ఇంట్లో, మన హౌస్లో, మన మన స్కూల్స్లో, మన కాలేజెస్లో, మన ఆఫీస్లో చేయలేము. మొత్తం తెలుగులో ఉంటుంది. ఇక్కడ తెలుగులో ఉంది కదా అని నిందించుకుంటూ కూర్చుందామా? నువ్వు పని చేసేటప్పుడు ఒక పాడ్కాస్ట్ ఎందుకు వినకూడదు? నువ్వు ఖాళీ టైంలో ఇంగ్లీష్ కామెంటరీ ఎందుకు వినకూడదు? ఇంగ్లీష్ న్యూస్ ఎందుకు వినకూడదు? నువ్వు సినిమా చూడాలనుకో, ఇంగ్లీష్ సినిమా ఎందుకు చూడకూడదు? ఇంటర్వ్యూస్ ఎందుకు చూడకూడదు?
ఇంగ్లీష్ సాంగ్స్ ఎందుకు వినకూడదు, ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ ఎందుకు వినకూడదు. నేను అట్లనే విన్నాను. 2014లో నా జీతము సగం శాలరీ, హాఫ్ ఆఫ్ ద శాలరీ ఐ యూస్ టు ఇన్వెస్ట్ ఫర్ ఓన్లీ జీబీ కొనుక్కోవడానికి. ఒక 1200 పెడితే 1200 పెడితే ఒక 6 GB వస్తుండే 2012లో. ఓకే, ఒక 2 డేస్కి అయిపోతుంది. 10-15 వేలు నేను ఓన్లీ జీబీకే పెట్టేవాడిని. ఏం చేసేవాడిని, పరిమితంగా వినేవాడిని. ఎవరిని, ఇంటర్నేషనల్ స్పీకర్స్ని, ఇంటర్నేషనల్ న్యూస్ రీడర్స్ని, లేకపోతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ యొక్క పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని విని 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 బై లిసనింగ్ డిఫరెంట్ పీపుల్, తెలియకుండానే సమ్ వర్డ్స్ కేమ్ టు మై మైండ్. వినడం అంటే ప్రపంచాన్ని మార్చలేచ్చు, కానీ నా మైండ్ యొక్క ప్రపంచాన్ని మార్చొచ్చు కదా. వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే. ఆ పద్ధతిలో నేను నేర్చుకున్నాను. నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు? కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు, మంచిది, మరి వాటిని ప్రాక్టీస్లో పెట్టావా? 1 మంత్లో ఇంగ్లీష్ వస్తుంది, 10 డేస్లో రావాలి, 40 డేస్లో రావాలి. వెరీ సారీ, మినిమం ఒక 3 to 6 months పీరియడ్ పడితేనే. పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. కింద పడినా అయినా నో ప్రాబ్లం, తట్టుకునే ధైర్యం, దమ్ము, స్ట్రాంగ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్, తప్పులు చేస్తామని, మిస్టేక్ చేస్తాం, నో ప్రాబ్లం. ఎవరైనా చేస్తారండి. ఎవ్రీ వన్ డస్ మిస్టేక్. మా ఫ్రెండ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఐ డజంట్ నో అన్నాడు ఒకసారి. అన్న ఎక్స్పెక్ట్స్ అ లాట్ అన్నది. ఐ డజంట్ నో ఐ డజంట్ నో. బట్ వాడు మాట్లాడే దాంట్లో నేను మ్యాటర్ని చూస్తాను కానీ గ్రామర్ మిస్టేక్ చూడకూడదు కదా. తర్వాత ఈ రెక్టిఫైడ్ హిమ్సెల్ఫ్. దట్స్ వై మిస్టేక్ చేస్తాము. ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ని పక్కన పెట్టండి, ట్యూన్ చేసుకోండి. నేను మిస్టేక్ చేస్తాను, దాని నుంచి నేర్చుకుంటాను. స్ట్రాంగ్ మైండ్ సెట్ కూర్చోవాలి. మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉండాలండి. అంతేగాని అయిన దానికి కాని దానికి అంతా అఫెక్ట్ అవుతూ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే మాత్రం ఇంగ్లీష్ కాదు కదా, జీవితం కూడా చాలా దుర్భరంగా అవుతుంది. ఆ పదం మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఇంగ్లీష్లోనే ఆలోచించడం వెరీ సింపుల్. మనం చేయండి ఇంగ్లీష్లో ఆలోచించాలి. ఎట్లా ఆలోచించాలి? సీ దట్ టుడే ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ టు గో అండ్ ఐ హ్యావ్ టు పికప్ మై పాపా. షీ విల్ ఆస్క్ సంథింగ్, ఐ హ్యావ్ టు గివ్ దట్. ఆమె ఏదో ఒకటి అడుగుతుంది, ఐ హ్యావ్ టు గివ్ దే. అండ్ టుమారో ఈజ్ August 15th, రైట్? అండ్ ఐ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫర్ August 15th. సో దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ ఐ హ్యావ్ టు మేక్ హర్ హ్యాపీ. అట్లా ఇంగ్లీష్లోనే ఆలోచించుకుని మొదలు పెట్టండి. మీకు వచ్చిన దగ్గరికే. దీంట్లో మిస్టేక్స్ పోతే పోనీ ఏమవుతుంది? పెయిన్ లేకుండా గెయిన్ రాదు, మిస్టేక్స్ లేకుండా కరెక్షన్ రాదు. అది చేయాలి. సో రోజు ప్రాక్టీస్ చేయడం. నంబర్ 4 వెరీ మచ్ ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, ఇతరులు ఏమనుకుంటారో అనే భయం, లైక్ అ ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్ అంటాం. ఇంగ్లీష్ విషయంలో ఒకటే కాదు, ప్రతి దాంట్లో కూడా. వీధిలో వాళ్ళ కోసం జీవితాలని దుర్భరం చేసుకునేవాళ్ళు, బంధువులు ఏమనుకుంటారో అని భయపడుతూ జీవితాన్ని అక్కడే ఆపుకున్న వాళ్ళు, అద్భుతమైన క్యాలిబర్ ఉండి, పొటెన్షియాలిటీ ఉండి, చేయగలిగే సత్తా, దమ్ము ఉండి, అన్ని ఉండి ఏమని అనుకుంటారేమో, స్టార్టింగ్లో ఫెయిల్ అవుతుందేమో, వీళ్ళు ఏమన్నా నవ్వుకుంటారేమో అని చెప్పి 100,000 ఈ టాలెంటెడ్ పీపుల్ అంతా ఆగిపోయిన వాళ్ళు నాకు చాలా బాగా తెలుసు. వాళ్ళకున్న టాలెంట్కి, వాళ్ళకున్న స్కిల్కి, వాళ్ళకున్న ఇదికి చాలా గ్రో కాగలరు వాళ్ళు. కానీ ఒక మైండ్ సెట్, ఏమని అనుకుంటారేమో అని ఒక దాంట్లో జీవితం అంతా ఆపుకున్న వాళ్ళు. సేమ్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాట్ దే విల్ థింక్ ఆఫ్ మీ, థాట్ ఆఫ్ మీ, ఏమని అనుకోండి, నీకేంటి ప్రాబ్లం? అరే నేను అన్నోడు ఒకరోజు నీకు ₹1 ఇస్తాడా? ఒకరోజు ఫుడ్ పెడతాడా? నేను కామెంట్ చేసినోడు, నేను ఇన్సల్ట్ చేసినోడు, నేను క్రిటిసైజ్ చేసినోడు నీకేమైనా ఇస్తాడా? ఏమి ఇయ్యడు. నేను ఉన్నది ఇక్కడ, నేను ఏదో ఇంప్రెస్ చేయని కాదు నాయనా. ఐఎమ్ హియర్ టు ఇంప్రూవ్ మై లాంగ్వేజ్. ఆ మైండ్ సెట్, అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ పెట్టుకోవాలి. ఏమి లేదండి, పొద్దున్న లేచిన తర్వాత ఇంగ్లీష్లోనే ఆలోచించాలి. ఇంగ్లీష్లో రోజు గంట సేపు ఒక చూస్తున్న దాన్ని ఇంగ్లీష్లో డిస్క్రైబ్ చేయండి. ముందు కాన్సెప్ట్స్ గట్టిగా నేర్చుకోండి. ఇదే ఆన్లైన్ క్లాస్కి వస్తానంటే రండి. నేను ప్రతి సిచ్యువేషన్ ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలో లైఫ్ లాంగ్ గుర్తున్న నేను చేసి చూపిస్తాను. క్లియర్? సో అట్లా ఇంగ్లీష్లో ఆలోచించాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. వేరే వాళ్ళు ఏమని అనుకుంటే అనుకోనియండి. సక్సెస్ అయిన వాడిని ఎవరైనా చూపించండి. మోడీ దగ్గర నుంచి, ట్రంప్ దగ్గర నుంచి, చంద్రబాబు నుంచి, జగన్ నుంచి, జీసస్ నుంచి, అల్లా నుంచి, లార్డ్ వెంకటేష్ నుంచి, వీళ్ళందరూ కామెంట్ చేయబడ్డవారే. కెన్ యూ షో మీ వన్ లెసన్ హూ కాంట్ ఫేస్ ఆల్ దీస్ థింగ్స్? స్టార్టింగ్లో అందరూ ఎదుర్కొన్న వాళ్ళే, అందరిది అట్లే ఉంటుంది. దానికోసం మనల్ని మనం ఆపుకోకూడదు. జీవితంలో మంచిగానే ఉంటావా? నాకు చిన్నప్పుడు మా మాస్టర్ ఒక మాట చెప్తుండే, నచ్చితే కామెంట్లో పడేయండి. మా నాన్నకు మాట డైరెక్ట్ చెప్పాడు, నీకు మంచి పిల్లోడు కావాలన్నా మగ పిల్లోడు కావాలన్నా అన్నాడు. మా నాయన్ను, మా టీచరు కృష్ణుడు సార్, మీకు మంచి పిల్లోడు కావాలన్నా మగ పిల్లోడు కావాలన్నా అన్నాడు. మా నాన్న మంచి పిల్లోడే కావాలి సార్ అన్నాడు.
మంచి పిల్లోడు అంటే ఎట్లా అందరితో షబాసు చాలా మంచివాడు ఇట్లా అనిపించుకుంటుంటాడు, వీడు ఎక్కువ రిస్క్ తీసుకోడు, ఎందుకు పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళని ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఇట్లా అవుతారేమో, ఇది ఇట్లా పోతుందేమో, అందరి గురించి ఆలోచిస్తూ మంచోడు అనిపించుకుంటాడు. కానీ అద్భుతాలు చేయగలిగే దమ్ము సత్తా అన్నిటినీ లోపలనే నిద్రావస్థలో ఉంటాయి. అట్లా కాకుండా మగపిల్లోడు వేరే వానికి రెస్పెక్ట్ ఇస్తూనే వాని మీద వానికి నమ్మకం ఉండేటట్లు మనం పెంచాలి. ఇప్పుడు చెప్పు, నీకు మంచి పిల్లోడు కావాలన్నా మగ పిల్లోడు కావాలన్నా అంటే జీవితంలో గొప్పగా ఎదగడం చేత కానీ ప్రతి ఓడు మంచివాడు అని చెప్పాడు మన కృష్ణుడు సారు. అది రైట్ ఆర్ రాంగా నాకు తెలీదు, నాకు బాగా నచ్చిన ఒక లైను. మై డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ ఇంగ్లీష్ లవర్స్, మీరు మంచి వాళ్ళుగా ఉంటారా, మగతనంతో మగసిరితో బతుకుతారా అంటే దమ్ముతో బతుకుతారా అంటే నేను ఖచ్చితంగా ఎవడన్నా ఏమని అనుకోని ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్ ఐ డోంట్ మై ఏమన్నా అనుకోండి. నా ఇంటెన్షన్ ఏంటి, నేను ఎదగాలి, నేను సక్సెస్ కొట్టాలి. అది చెయ్యండి, ఖచ్చితంగా ఇట్ విల్ కమ్ సంథింగ్. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలి సార్ అంటే ఫస్ట్ ఇది తప్పులు చేస్తాను, ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్ మర్చిపోండి. ట్యూన్ చేసుకోండి, మైండ్ నేను మిస్టేక్ చేస్తాను సో వాట్ అనాలి. జీవితం చాలా పెద్దది, ఎంతమంది ఎన్ని మిస్టేక్స్ చేయలే, తర్వాత ఎంతమంది రెక్టిఫై చేసుకోలే. అబ్దుల్ కలాం కాదు, మహాత్మా గాంధీ నుంచి ఎంత ఆయన ఒకసారి బయోగ్రఫీస్ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తకుంటూ పోతే ఎన్ని. ఇంగ్లీష్లో ఆలోచించు, ప్లీజ్ థింక్ ఇన్ ఇంగ్లీష్. చెప్పాను కదా ఇప్పుడు ఏం చేయాలి దాని గురించి ఇంగ్లీష్లో ఆలోచించడం. దాని తర్వాత రోజు ప్రాక్టీస్ చేయడం, ఎవ్రీడే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనుకోవడం. 4 వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇతరులు ఏమనుకుంటారో నీకెందుకు, నీకు అన్నోడు ₹1 ఇయ్యడు, ఒక రోజు అన్నం పెట్టాడు, వాడి కోసం వై షుడ్ ఐ గివ్ అప్ మై లైక్ స్ట్రాంగ్ డ్రీమ్స్. డోంట్ డూ దట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఆల్వేస్ యువర్ మహేష్. గట్టిగా ప్రాక్టీస్ చేయండి, నిలబడండి, పాయింట్ మీదే ఉండండి. యువర్ మహేష్ అండ్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.